హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఆల్రెడీ అమెరికా వీడియోస్ చూస్తూ ఉన్నారు. రైతు బిడ్డ నిర్మలారెడ్డి ఛానల్ అండ్ నిర్మలారెడ్డి వరల్డ్ అనే ఛానల్లో రెండిట్లో పోస్ట్ చేస్తూ వస్తూ ఉన్నాను. ఇప్పుడు ఏంటంటే జస్ట్ మేము మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం. మా అన్నయ్య వాళ్ళ కమ్యూనిటీలోనే జస్ట్ పూజీ కార్ డ్రైవింగ్ నేర్చుకుంటూ ఉంది. కార్ డ్రైవింగ్ ఇప్పుడు నేర్చుకోవడం ఏంటి అనుకుంటూ ఉన్నారా? నార్మల్గా మనం ఇండియాలో అయితే బాగా డ్రైవ్ చేస్తుంటాను. ఇక్కడ ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ కాబట్టి వాళ్ళ అన్నయ్య కొంచెం ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాడు. తన లైసెన్స్ అన్ని తెచ్చుకోమని చెప్పాడు. ఎందుకంటే మేము కొన్ని లాంగ్ డ్రైవ్కి వెళ్తూ ఉన్నాము. అప్పుడు ఏంటంటే ఇద్దరు డ్రైవ్ చేసేదానికి బాగుంటుంది కదా అని చెప్పి కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉందన్నమాట పూజీ. సో మా వదిన అయితే చూడండి, తులసి మొక్కలు కూడా ఎంత బాగా పెంచుకొని ఉందో. ఇక్కడ ఏంటంటే బయట మనం ఇష్టం వచ్చినట్టు చెట్లు వేసేదానికి లేదంట. వాళ్ళ కమ్యూనిటీ రూల్స్ ప్రకారమే ఇంతవరకు గ్రో చేసే మొక్కలే వేయాలి అంటూ ఉన్నారు. బ్యాక్ యార్డ్లో కూడా వేయడానికి లేదు అంటున్నారు. అంటే మనం వెనకాల అంటే అపార్ట్మెంట్ వెనకాల కూడా వేయకూడదు అని చెప్తూ ఉన్నారు. కొన్ని రా ఫుటేజ్ అలాగే లోడ్ చేశాను. అదేవిధంగా ఫ్లోరిడాకి వెళ్ళే వీడియో కూడా లోడ్ చేశాను. ఏంది ఎగ్ బిర్యానీ చేసా, బట్ అది ఇక్కడ అమెరికన్ ఇంగ్రీడియంట్స్ వల్ల కలర్ మనకు వచ్చినట్టు రావాలి. ఇది పొటాటో కర్రీ అత్తమ్మ వెజ్ ఈరోజు, చేపల పులుసు పెట్టా, నాన్న సూపర్. రసం పెట్టా, అదే రసం పెట్టా. మూతలు ఎత్తేటప్పుడు సచ్చేటట్టున్నాను. క్యాస్ట్ ఐరన్ కదా. ఈ రోజంతా వంట పూజీ అండ్ అన్న చేశారు. వదినకి మన కూరలు రావన్నమాట, అందువల్ల మేమే చేసుకుంటాము మేము వెళ్ళినప్పుడు. ఓహో కమ్ 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 come here come here come here come here okay come here come here come here It's been 2 years we saw him last, so. okay da do 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 no ora 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 పూజీ తొందరగా రా. చుట్టది ఇట్లా తర్వాత కదా దాని అట్లా పొట్ట తవుడు. మర్చిపోయావా? 2 years అయిపోతుంది కదా. నన్ను వచ్చింది కదా పొట్ట రుద్దుతా ఉండడానికి, దానికి ఇష్టం అట్లా రబ్ చేస్తే బయలు రబ్. చుట్టుతల్లి చుట్టుతల్లి చూడు అక్కడ చూడు. హాయ్ చెప్పు. హాయ్ హాయ్. ఎవర్రా మీరంతా? అది కాదు, కొత్తలే పాతలే కొత్త. చుట్టాలు 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 చుట్టాలు. కాలు ఎందుకు ఎత్తుతావా? అది రుద్దమని పొట్ట రుద్దమని. ఓ అవునా? దీన్ని పెట్టారు ఫుడ్డా? ఫుడ్ పెట్టారు దీనికే. నిద్ర పోతుంది బాబా. ఇంకొంచెం ఐ వాంట్ బిలీవ్ అప్స్ ఉంటుంది కదా. చింతూరు She's selling guy. Because she has a good remembrance. Everybody remember. I don't know. She was saying that you did a good dance. You remember? I don't remember. In Siddharth Akshari. Yeah, I don't know. I don't know. What do you have? Yes, sweets also. నేను దాన్ని ఎత్తుకోవాలనుకుంటే రావట్లే పాప. అది కరస్తదేమో భయం ఉందా? కరవదు కదా. టీ బాబు నేను ఎత్తుకుంటాను. శేషన్ అడుగు. ఎత్తుకుంటే కరుస్తుందా? సరే ఇద్దో పాప ఎత్తుకుంటా. పెరగనం పెట్టా. We're gonna continue without her. Please? No. పోదన్నా. You want to continue playing? Okay, no. No. Okay, no. Stay. Okay, stay. I know. Say bye. Why? Bye. I'll give you $100. Fine, I'll stop being annoying. Wait, my song. It's too late. Like after. ఇది అన్న వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డాగ్. సో మేము కావాలనే అన్నామని ఒక హాఫ్ డే ఇక్కడ వదిలేసి వెళ్ళారనమాట. సో వాళ్ళు రాగానే పరిగెత్తుకుని వెళ్ళిపోతూ ఉంది చూడండి ఇక్కడ. ఇది మా అమ్మ హ్యాండ్ బ్యాగ్ ఫ్రెండ్స్. ఇది హ్యాండ్ బ్యాగ్ అంటే ఎవడన్నా నమ్ముతాడా?
హ్యాండ్ బ్యాగ్ అంటే హ్యాండ్ ఇప్పుడు మేము ఫ్లోరిడా వెళ్తూ ఉన్నాం. పూజీ టీచ్ చేస్తూ ఉంటుంది ఇలా. పూజీ లేకపోతే మాకు అస్సలు టైం పాస్ కాదనుకోండి. తర్వాత ఏంటంటే మనం క్యాబ్ బుక్ చేసాము. ఇక్కడి నుంచి ఏంటంటే ఒక 20 మినిట్స్ డ్రైవ్ అన్నమాట, దగ్గరే. ప్రణవ్ కార్ ఏంటంటే ఇప్పుడు మేము ఉండే చోట పార్క్ చేసేసాము. అన్న వాళ్ళ ఇంటికి ఎయిర్పోర్ట్కి దూరము, ప్రణవ్ వాళ్ళ రూమ్ అయితే దగ్గర అన్నమాట ఎయిర్పోర్ట్కి. సో ప్రణవ్ వాళ్ళ రూమ్ దగ్గర ప్రణవ్ కార్ పార్క్ చేసి అక్కడి నుంచి క్యాబ్ తీసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళాము. ఎందుకంటే మేము రిటర్న్ వచ్చేటప్పుడు కూడా 12 అనమాట ఫ్లైట్, రిటర్న్ ఫ్లైట్. ఆ టైంలో అన్న అయితే అస్సలు ఒప్పుకోడు. వదిన డ్రాప్ చేస్తుందిలే, వెళ్ళండి, ఎందుకు మళ్ళీ క్యాబు అన్నాడు. కానీ మేము అలానే అని చెప్పి అన్న హాస్పిటల్కి వెళ్ళిపోయిన తర్వాత మేము వదినకు వద్దు అని చెప్పేసి వచ్చేసాము. ఎందుకు అనవసరంగా ఒకరిని ఇబ్బంది పెట్టడం, మనకు వీలున్నంత వరకు ఒకరిని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి ప్రణవ్ మ్యాక్సిమం వాళ్ళకి ట్రబుల్ లేకుండా చూసుకుంటూ ఉంటాడనమాట. ట్రబుల్ అని చెప్పలేం కానీ వాళ్ళు ప్రేమతో చేస్తారు ఏ పనైనా కూడా. అలాగే మేము ఇలా ఫ్లోరిడాకి వెళ్ళడానికి ఫిలడెల్ఫియాలో ఎయిర్పోర్ట్కి వచ్చాము. ఇంతకు ముందు అయితే ప్రణవ్ వాళ్ళ ఫ్రెండ్స్ కార్లోనే వెళ్ళారంట. కానీ ఆల్మోస్ట్ 18 అవర్స్ డ్రైవ్ అంట కార్లో. సరే మేము దగ్గరైతే కార్లో వెళ్దాం అనుకున్నాం కానీ 18 అవర్స్ డ్రైవ్ అంటే చాలా కష్టం, ఎందుకు ఫ్లైట్లో వెళ్ళిపోదామని చెప్పి ఇక ఫ్లైట్ బుక్ చేశాడు. ప్రతిసారి ఏంటంటే మనకి జర్నీకే సగం టైం సరిపోతుంది. మేము ఉన్న టైంలో మ్యాక్సిమం ఏం చూడగలుగుతాము, ఎంత టైము హ్యాపీగా స్పెండ్ చేయగలుగుతాము అనేది చూడాలి. ప్రణవ్ ఏం చెప్పాడంటే ఎక్కడ కూడా హర్రీ బర్రీ లేకుండా మీరు అలసిపోకుండా బుక్ చేశానమ్మా ప్లేసెస్, అందువల్ల ఏంటంటే రిలాక్స్గా చూసేలాగా ప్లాన్ చేశాను అని చెప్పాడు. సో నాకు అదే బెటర్ అనిపించింది. ఇక్కడ ఎయిర్పోర్ట్లో పెయింటింగ్ చూడండి ఎంత బాగుందో వాల్కి, చాలా బాగా అనిపించింది. కానీ ఎక్కడ కూడా యుఎస్లో ఎయిర్పోర్ట్స్ అన్నీ చాలా పాతవి కాబట్టి మన బెంగళూరులో ఉన్న ఎయిర్పోర్ట్ లాగా గ్రీనరీ అయితే అస్సలు లేదు. అక్కడక్కడ ఒక పాట్లో చిన్న చిన్న మొక్కలు పెట్టినారు కానీ గ్రీనరీ అయితే అస్సలు లేదు. అన్నీ ఎయిర్పోర్ట్లో ఏంటంటే జస్ట్ వాళ్ళకి ఎంత అవసరమో అంతవరకే ఉన్నాయన్నమాట. ఎక్కడ కూడా స్పేస్ ఎక్కువ లేకుండా, వాటిల్ని అంటే గ్రీనరీ ఎక్కువ పెట్టకుండా పాత కాలంలో ఎలా చేస్తారో అలానే ఉంచేశారనమాట. ఇక్కడ నేను ఎక్కువ గమనించింది ఏంటంటే అందరూ కూడా ఎక్కువగా కుక్కల్ని పెంచుకుంటూ ఉన్నారు కదా, వాళ్ళు ఏంటంటే అలా ఇంట్లో వదిలేసో లేకపోతే పెట్ కేర్లో వదిలేసో వెళ్ళట్లేదు, మ్యాక్సిమం వాళ్ళతో పాటు తీసుకెళ్తూ ఉన్నారు. నేను అదే అన్నాను, ఫ్లైట్లో అలౌ చేస్తారంటే ఇక్కడ అంతా కామన్ అమ్మ, అలౌ చేస్తారు, వాటికి కూడా టికెట్ కొనాలి, వాటికి కూడా ఒక సీట్ ఇస్తారు అని చెప్తూ ఉన్నాడు. కానీ మాతో పాటు అందరూ వచ్చారు కానీ నేను ఎక్కడా ఫ్లైట్లో కుక్కను కూర్చోబెట్టుకున్నట్టు నేను చూడలేదు. మరి వేరే దగ్గర ఏమైనా పెడతారా లేదా సీట్లో పెట్టుకుంటారా అని తెలియదు. కానీ అందరూ కూడా మ్యాక్సిమం కనీసం ఒక్కొక్కసారి మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడల్లా మినిమము 5 to 6 డాగ్స్ అన్న చూసాం అనమాట, డిఫరెంట్ డాగ్స్. కొన్ని అయితే చాలా క్యూట్గా ఉన్నాయి. ఇందాక నేను చూపించింది ఏంటంటే సర్వీస్ డాగ్ అంట, అంటే కళ్ళు లేని వాళ్ళని తీసుకెళ్ళడం, ఇంకా ఏదేదో చేస్తుందంట, నాకైతే కరెక్ట్గా ఐడియా లేదు. తనైతే సర్వీస్ డాగ్ అని చెప్పి ఏదో 1-2 మాటలు చెప్పింది. వాళ్ళ లాంగ్వేజ్ మనకు అంత అర్థం కావట్లేదు. అది ఎవరికైనా తెలిసింటే కమెంట్లో చెప్పండి, అందరికీ అర్థమవుతుంది. ఈ పర్టికులర్గా ఈ బిట్ ఎందుకు తీసానంటే నార్మల్గా చాలా వరకు ఇండియాలో ట్రాన్స్జెండర్స్కి జాబ్స్ ఇవ్వరు, అదేవిధంగా వాళ్ళు కూడా ఎక్కువగా అడుక్కోవడం అట్ట చేస్తూ ఇరిటేట్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం వీళ్ళు చూడండి, ఎయిర్ హోస్టెస్ కూడా తనకి జాబ్ ఇచ్చారు. ఇక్కడ మెయిన్ వీళ్ళకి సమాన హక్కులు ఉండాలని పోరాడతారంట. ప్రతి దానిలోనూ అందరికీ ఈక్వల్గా ఉండేటట్టు చూస్తారంట ఇక్కడ. తనేంటంటే రాగానే నేను షాక్ అయ్యాను, ఇదేంటి వీళ్ళు కూడా వదులుతారా, నార్మల్గా ఇట్లాంటి వాళ్ళని వదలరు కదా అని అనుకున్నాను. కానీ ఎయిర్ హోస్టెస్ జాబే ఇచ్చున్నారనమాట. సో ప్రణవ్ చెప్తున్నాడు ఇక్కడ బాగా ఇది ఉంటుందమ్మా, వాళ్ళు ఫైట్ చేసి వాళ్ళ రైట్స్ని వాళ్ళు తీసుకుంటారు అని చెప్పి చెప్తూ ఉన్నాడు. అందుకే నేను తను చూపిద్దామని మీకు షూట్ చేశాను. తను చాలా అందంగా కూడా ఉందన్నమాట. కానీ వీళ్ళ మేకప్ స్టైలే వేరుగా ఉంటుంది. ఎక్కడైనా మన ఇండియాలో అయినా ఎక్కడైనా మేకప్ స్టైల్ తెలిసిపోతుంది అనమాట, అలా ఉంది. సో మొత్తానికి ఇది ఫిల్లీ ఎయిర్పోర్ట్ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడైతే మన లగేజెస్ అన్నీ కూడా ఎలా వెళ్తాయి అనేది ఒక చిన్న క్లిప్ తీసాను అనమాట. చిన్న చిన్న ట్రక్స్ లాగా ఉంటాయి, ఇవి ట్రాక్టర్ కట్టుకొని వెళ్తారనమాట. వీటిల్లో లగేజీలు ఫిల్ చేసి ఇక్కడ మన
విమానం పొట్టలో పెట్టేస్తారనమాట. 2 ఉంటాయి. ఆ రెండిట్లో వాళ్ళు మొత్తం లోపలంతా కూడా స్టోర్ చేసేస్తారు. మళ్ళీ అదే విధంగా మనకు తీసుకొచ్చేటప్పుడు కూడా ఇక్కడి నుంచి తీసుకొచ్చి బెల్ట్ మీద వేసేస్తారనమాట. మెయిన్ హ్యాండిలింగ్ అయితే చాలా రఫ్‌గా ఉంది. ఎక్కడైనా సరే మన ఇండియాలో అయినా, ఎక్కడైనా సూట్ కేసులు అయితే ఇసిరేస్తున్నారు. ఒక్కొక్కసారి డ్యామేజ్ కూడా అయిపోతాయి. అలా ఉంటాయన్నమాట. మొత్తానికి మేము ఫిల్లీ ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరేసాం. ఇప్పుడు ఫ్లోరిడా వెళ్తూ ఉన్నామన్నమాట. 2½ అవర్స్ జర్నీ. 2½ అవర్స్ జర్నీ తర్వాత మనం ఫ్లోరిడాని ఎక్స్‌ప్లోర్ చేయబోతూ ఉన్నాం. సో, ఇక్కడ ఫ్లైట్ అయితే ఎక్కువ హైట్ వెళ్ళినట్టు అనిపించలేదు నాకు. ఎందుకంటే మనం వెళ్ళినంత దూరం కింద విజువల్స్ కనిపిస్తూనే ఉన్నాయి. చూడండి, చిన్నగైనా విజువల్స్ కనిపిస్తూ ఉన్నాయి. మోస్ట్‌లీ మబ్బులు తక్కువేమో తెలియలేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్స్‌లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ముందులా అన్ని క్లిప్స్ తీయలేకపోతున్నాను ఇప్పుడైతే.